ఏపీలో మహిళా రైతులకి గుడ్ న్యూస్. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి నమో డ్రోన్ దీదీ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంతో ముందుకు తీసుకువెళ్తోంది. 80% రాయితీతో కూడా యూనిట్లు ఇప్పటికే 875 యూనిట్లు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అంటే 80% రాయితీ అంటే 10 లక్షల వరకు కూడా యూనిట్ ధర ఉంటే 8 లక్షలని రాష్ట్ర ప్రభుత్వమే భరించబోతోంది. సో ఈ డ్రోన్ల ద్వారా కూడా పంట పొలాలకు సంబంధించి ఎరువులు తదితర విత్తనాలు పిచికారీ చేయడానికి వాటికి సంబంధించి కూడా ఉపయోగకరంగా ఉంటుందనేది మనకి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ పొలం పనులు అవన్నీ స్టార్ట్ అయ్యేటువంటి టైం దగ్గరికి వచ్చేసిన నేపథ్యంలో కూడా పాము కాట్లు ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో పొలాల్లో దిగాలంటే కొంచెం రైతులు ఎంత కష్టపడి వాళ్ళు పండిస్తారో మనందరికీ తెలుసు. రైతులకు ఉపయోగకరంగా ఉండడానికి టెక్నాలజీని వ్యవసాయంలో తీసుకురావడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇది డ్రోన్ల వ్యవస్థ. సో నమో డ్రోన్ దీదీ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ముందుగా తీసుకువెళ్తోంది. దీనికి సంబంధించి 80% రాయితీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.